హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. ఆంధ్ర ఇంటర్మీడియట్ విద్యార్థులు, సెకండ్ ఇయర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎగ్జామ్స్ అనేటువంటిది అయిపోయినాయి కదా, బోర్డ్ ఎగ్జామ్స్ అనేది. మరి నెక్స్ట్ ఏంటి? ఈఏపీ సెట్ ఎగ్జామ్, ఈఏపీ సెట్ 2026. మరి ఈ ఎగ్జామ్లో ఎంత స్కోర్ అనేటువంటిది వస్తే మంచి ర్యాంక్ అనేటువంటిది వస్తున్నాయి. మంచి ర్యాంక్ అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ స్ట్రీమ్స్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కంప్యూటర్ సైన్సెస్, దాని అలైడ్ కోర్సెస్ అనేటువంటిది ఉంటాయి. అంతేకాకుండా సివిల్ ఇంజనీరింగ్ అని, మెకానికల్ అని, ఈసీ అనేటువంటిది అని, ట్రిపుల్ ఈ అని, ఇలా డిఫరెంట్ బ్రాంచెస్ అనేటువంటిది ఉంటాయి. మరి మనం అనుకున్నటువంటి బ్రాంచ్లో టాప్ కాలేజీలో సీట్ అనేది రావాలి అంటే కనీసం స్కోర్ అనేటువంటిది, అంటే టాప్ కాలేజీలు అంటున్నాం కదా, టాప్ 10 కాలేజెస్లో సీట్ అనేది రావాలి అంటే స్కోర్ ఎంత ఉండాలి, సేఫ్ సైడ్ ఎంత ఉంటే మనం మంచి కాలేజీలో సీట్ అనేటువంటిది వస్తుంది. అంటే కనీసం 80 మార్కులు అనేటువంటిది ఉండాలి. 80+ మార్క్స్ అనేటువంటిది తెచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు సేఫ్ సైడ్ ఉన్నట్టే. అంటే టాప్ 10 కాలేజెస్లో వస్తుంది. సో మోస్ట్లీ లాస్ట్ ఇయర్ అనాలిసిస్ని బేస్ చేసుకుని లెస్ దాన్ 5,000 బిలో ర్యాంక్ అనేటువంటిది ఖచ్చితంగా మీకు వస్తుంది అనమాట. మరి ఈ తక్కువ టైంలో, అంటే ఈ ఎగ్జామ్స్ అయిపోయిన నెక్స్ట్ డే నుంచి మనం ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేసాము అని అనుకుందాం. కానీ అది జరుగుతుందా అంటే చాలా వరకు జరగదు. కాబట్టి అట్లీస్ట్ 1 or 2 days ఏదో రెస్ట్ తీసుకుని మనం ఈ March 21 ఉగాది ఇవన్నీ అయిపోయి, ఉగాది, రంజాన్ ఇవన్నీ కూడా ఈ పండగలు అయిపోయిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేశారనుకుందాం. సో March 21 నుంచి స్టార్ట్ చేశారనుకుందాం. March 21, ఓకే. సో మోస్ట్లీ ఈ May 5 వరకు. ఎందుకనంటే ఆంధ్ర విద్యార్థులు కనుక తీసుకున్నట్లయితే ఈ ఆంధ్ర ఈఏపీ సెట్ ఎగ్జామ్ ముఖ్యంగా ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకి ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతున్నాయి? 12th నుంచి మీకు ఎగ్జామ్స్ అనేటువంటిది స్టార్ట్ అవుతాయి. ఒక 1 week ముందే మనం ఈ ప్రిపరేషన్ అనేటువంటి దాన్ని కంప్లీట్ చేసుకుని వాటి మీద మార్క్ టెస్ట్ లాంటిది రాసుకోవాలి. కాబట్టి సో May 5 వరకు నేను తీసుకున్నా. ఈ గ్యాప్ అంటే సుమారు ఒక 45 days అనేటువంటిది ఉంటుంది. ఈ 45 daysలో ఎలా ప్రిపరేషన్ అనేటువంటిది ఉండాలి, ఏ విధంగా ఈ 45 daysని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి, దానికి అనుగుణంగా మనం ఆ టైం టేబుల్, ఆ షెడ్యూల్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే. సో మన టార్గెట్ వచ్చేసరికి 80+ మార్క్స్, 80 మార్క్స్ అనేటువంటిది రావాలి. ఓకే. సో 80+ మార్క్స్ అనేటువంటిది రావాలి. మీ అందరికీ తెలిసిందే ఈఏపీ సెట్ ఎగ్జామ్ అనేది 160 మార్క్స్కి కండక్ట్ చేస్తారో, 160 మార్క్స్కి. ఓకే. సో దీనిలో మ్యాథ్స్ నుంచి 80 క్వశ్చన్స్ అనేటువంటిది ఉంటాయి. సో ఫిజిక్స్ నుంచి 40 క్వశ్చన్స్ ఉంటాయి. కెమిస్ట్రీ నుంచి 40 క్వశ్చన్స్ అనేటువంటిది ఉంటాయి. కెమిస్ట్రీ నుంచి కూడా 40 క్వశ్చన్స్ ఉంటాయి. సో ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ అనమాట. ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ అనేటువంటిది ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఏమీ కూడా దీనిలో ఉండదు, నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ అట్లీస్ట్ మీరు ఒక 80 మార్క్స్ అనేటువంటిది తెచ్చుకోగలిగినట్లయితే, సో బిలో 500లో ఉండటంలో ఎటువంటి అతిశయోక్తి లేదనమాట. ఖచ్చితంగా 80 మార్క్స్ గనక వచ్చినట్లయితే మీరు సేఫ్ సైడ్ ఉన్నట్టే. ఓకే. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, ఈ 100% ఇచ్చేటువంటి క్వశ్చన్స్లో సుమారు ఒక 40 నుంచి 45% వరకు కూడా మీకు ఈజీగానే క్వశ్చన్స్ అనేటువంటిది ఉంటాయి. ఓకే. సో మీడియం లెవెల్లో ఒక 20 నుంచి 25% ఒక మీడియం లెవెల్లో మీకు క్వశ్చన్స్ అనేటువంటిది ఉంటాయి. ఆ రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో దానిలో కొంచెం టఫెస్ట్ లెవెల్లో ఆ క్వశ్చన్స్ అనేటువంటి వాటిని ఇస్తారనమాట. కొంచెం కాంప్లికేటెడ్గా క్వశ్చన్స్ అనేది ఇస్తారు. ఆ క్వశ్చన్స్ కూడా ఎలా ఉంటాయంటే ఒక్కొక్కసారి ఐఐటి జేఈ మెయిన్స్తో కంపేర్ చేస్తే ఈ ఈఏపీ సెట్లో కండక్ట్ చేసేటువంటి కొన్ని క్వశ్చన్స్ చాలా చాలా టఫ్గా ఉంటాయన్నమాట. ఆ రేంజ్లో మీకు క్వశ్చన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతున్నాయి. అయితే మనం 160కి 160 టార్గెట్ అనేటువంటిది టార్గెట్ కాదు. కాబట్టి మనం అట్లీస్ట్ సేఫ్ సైడ్గా ఉండటానికి సో ఒక 80+ మార్క్స్, 80+ మార్క్స్ అనేటువంటిది వచ్చే విధంగా ఈ 45 daysని ప్లాన్ చేసుకోవాలి. దానికి ఎలా మన ప్రిపరేషన్ అనేటువంటిది ఉండాలి. సో 45 daysలో ప్రతిరోజు మీరు సుమారు 5 నుంచి 6 గంటలు సో దీనికోసం స్పెండ్ చేసినట్లయితే, సో వీటిని సుమారు మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే 270 hours అనేటువంటిది వస్తున్నాయి. ఓకేనా. రోజు 6 గంటలు దీనికోసం స్పెండ్ చేసినట్లయితే, అంటే మార్నింగ్ 5ంటికి లేచి, లేదంటే మార్నింగ్ 4ంటికి లేచి నేను మధ్యాహ్నం 12 వరకు చదువుతాను, అలా ఏం కాదనమాట. చాలా రిలాక్స్డ్గానే మీరు చూసుకోవచ్చు. కాకపోతే వాటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అనేది అడుగుతున్నారు, హై ప్రయారిటీ టాపిక్స్ అనేటువంటిది ఏంటి, సో దాన్ని ఏ విధంగా
మనం ప్రిపేర్ అయితే ఎక్కువ స్కోర్ అనేటువంటిది చేయొచ్చు. ఇలా ఒక స్మార్ట్ వేలో మీరు ప్రిపేర్ అవ్వగలిగినట్లయితే ఖచ్చితంగా ఆ టార్గెట్‌ని రీచ్ కావటానికి 100% అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఓకే. సో, దీనికోసం ఈ 270 అవర్స్ అంటే రఫ్‌గా ఒక 250 అవర్స్ అనుకుందాం. ఈ 250 అవర్స్‌ని ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి? చూడండి, ఈ 250 అవర్స్‌ని ఎలా ప్లాన్ చేసుకోవాలంటే మన టార్గెట్ వచ్చేసరికి 80+ మార్క్స్ కదా! ఈ 80+ మార్క్స్ కోసం మ్యాథ్స్ నుంచి కనీసం ఒక 40, 45 మార్క్స్ అనేటువంటిది రావాలి. ఫిజిక్స్ నుంచి 8/20 మార్క్స్ అనేది, కెమిస్ట్రీ నుంచి 20-22 మార్క్స్ అనేటువంటిది యావరేజ్‌గా మనం తెచ్చుకోగలగాలి అనమాట. ఒక్కొక్కసారి ఫిజిక్స్ క్వెషన్స్ అనేది కొంచెం కాంప్లికేటెడ్‌గా వస్తాయి. ఒక్కొక్కసారి ఈజీగానే ఉంటాయి. ఓకే. మీరు టఫెస్ట్ క్వెషన్స్ అనేటువంటి వాటిని తీసుకొని ఫిజిక్స్ అన్నీ కూడా ఇలానే ఉంటాయని అనుకోకూడదు. కెమిస్ట్రీ కూడా అంతే, మ్యాథ్స్ కూడా అంతే. సో, 3 కూడా మిక్స్డ్‌గా ఇస్తా ఉంటారు. చాలా ఈజీగా ఉండేవి, బేసిక్ లెవెల్‌లో ఉండేటువంటి క్వెషన్స్ ఉంటాయి. కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉంటాయి. చాలా కష్టంగా ఉండేటువంటి క్వెషన్స్ కూడా ఉంటాయన్నమాట. ఓకేనా? రైట్. సో, మనం అన్నిటిని టార్గెట్ చేయట్లేదు కాబట్టి వేటిని టార్గెట్ చేస్తే ఎక్కువ స్కోర్ అనేటువంటిది వస్తుందో వాటినే మనం చూసుకుంటాం. సో, టోటల్‌గా 45 డేస్ పర్ డే 6 అవర్స్ అనేటువంటిది మీరు దీనికోసం కేటాయించాలి. ఓకే. సో, సుమారు మ్యాథ్స్ కోసం మీరు 120-125 అవర్స్ లేదంటే సుమారు ఒక 130 అవర్స్ అనేటువంటిది కేటాయించాల్సొస్తుంది. ప్రతిరోజు కూడా మ్యాథ్స్ చేయాల్సిందే. ఫిజిక్స్ ఒక 60 అవర్స్ అనేటువంటిది, కెమిస్ట్రీ కూడా ఒక 60 అవర్స్ మీరు ఆ హై ప్రయారిటీ టాపిక్స్‌ని కవర్ చేయటానికి మీరు వినియోగించాల్సినటువంటి సమయం అనమాట. ఓకే. అయితే ప్రతిరోజు కూడా మీకున్నటువంటి ఆ షెడ్యూల్ ఎలా ఉండాలి అంటే ఆ టైమ్ టేబుల్‌లో మార్నింగ్ మీరు లేచిన తర్వాత చాలా రిలాక్స్డ్‌గా ఉంటారు కాబట్టి మ్యాథ్స్ అనేటువంటిది స్టార్ట్ చేసుకోండి. ఓకే. సో, 6-9 వరకు ఈజీగా వెళ్ళిపోతుంది ఆ టైం అనేది. ఏదన్నా ఒక మోడల్ క్వెషన్ అనేటువంటిది చేస్తారు. దాని వేలో ఉన్నటువంటి కొన్ని క్వెషన్స్ చేసుకుంటారు. కొన్ని షార్ట్ కట్స్ ఇలాంటివి వాడుతా ఉంటారు. సో, ఎంత తక్కువ టైంలో మీరు వాటిని చేయగలుగుతున్నారో అవన్నీ కూడా చెక్ చేసుకుంటా ఉంటారు. ఓకేనా? రైట్. సో, మ్యాథ్స్‌లో 2 పేపర్స్ ఉంటాయి కదా! ఒకరోజు పేపర్ 1 చేశారు. నెక్స్ట్ డే పేపర్ 2 అనేటువంటిది చేశారు. ఓకే. అదే మ్యాథ్స్ పేపర్ 1 చేసినప్పుడు ఆ రోజు ఈవినింగ్ ఫిజిక్స్ అనో, లేదంటే కెమిస్ట్రీ అనో ఇలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో, ప్రతిరోజు కూడా కొత్త సబ్జెక్ట్స్ కాబట్టి అంటే మీరు చదివినటువంటివే ప్రతిరోజు ఈరోజు మ్యాథ్స్ పేపర్ 1 చేస్తున్నారు. ఈవినింగ్ ఫిజిక్స్ చేస్తున్నారు. నెక్స్ట్ డే వచ్చేసరికి మ్యాథ్స్ సెకండ్ పేపర్ చేస్తే ఆ రోజు ఈవినింగ్ కెమిస్ట్రీ అనేటువంటిది చేస్తారు. అంటే ఒక వారంలో ఒక 6 డేస్‌లో మీకొచ్చేసరికి ఈ ఉన్న ఈ 4 సబ్జెక్ట్స్ అనేటువంటిది కవర్ అయిపోతా ఉంటాయి. సో, దట్టు మనం అనుకున్నటువంటి టార్గెట్‌ని రీచ్ అయ్యే విధంగా ఆ 250 అవర్స్ ఈ 45 డేస్‌లో కవర్ అయ్యే విధంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఒక 2½ అవర్స్ వాటి మీద కాన్సెప్ట్స్ మీద చదువుకొని ఒక హాఫ్ అన్ అవర్ ప్రాక్టీస్ చేసుకోవటం ఇలాంటివి మనం చేయగలగాలి. అయితే ఏ టాపిక్స్‌ని ఎక్కువగా మనం హైలైట్ చేయాలి? వేటి మీద ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి? ఎందుకనంటే ఇప్పుడు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసిన తర్వాత మనం వినాయక చవితికి ఓం అని రాసి బొట్టు పెట్టి అక్కడ కుంకుమ ఇలాంటివి కూడా రాస్తా ఉంటాం. అక్కడ ఓం దగ్గర నుంచి మీరు చదవాల్సిన అవసరం అయితే లేదు. సో, వీటిలో హై ప్రయారిటీ టాపిక్స్ హై ప్రయారిటీ టాపిక్స్ మాత్రమే తీసుకొని మిగిలినవి మనం స్కిప్ చేస్తాం అనమాట. ఎందుకనంటే మనకి తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ అనేటువంటిది రావాలి కాబట్టి. ఓకేనా? సో, దానికోసం ఇక్కడ మీరు చూడొచ్చు. సపోజ్ మ్యాథ్స్ అనేటువంటిది తీసుకున్నట్లయితే 40-45 క్వెషన్స్ అనేటువంటిది కవర్ చేయాలి. నెక్స్ట్ అన్ని మార్క్స్ రావాలి కాబట్టి నెగెటివ్ మార్కింగ్ ఏం లేదు గదా! సో, ఇక్కడ చూడొచ్చు మీరు కాలిక్యులస్ అనేటువంటిది గాని, వెక్టర్ అండ్ 3D జామెట్రీ గాని, సో, ప్రాబబిలిటీ అనేటువంటిది గాని, మ్యాట్రిసెస్ గాని, సో, ఓకే. నెక్స్ట్ కాంప్లెక్స్ నంబర్స్ గాని, ట్రిగ్నోమెట్రీ గాని, కోఆర్డినేట్ జామెట్రీ గాని, సో, ఇవన్నీ కూడా మీరు కవర్ చేసినట్లయితే సుమారు 40-45 క్వెషన్స్ అనేది ఈజీగా వస్తాయి. అదే ఫిజిక్స్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఈ టాపిక్స్ కవర్ చేయాల్సొస్తుంది. ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రోస్టాటిక్స్ గాని, లా ఆఫ్ మాస్ యాక్షన్ గాని, సో, వర్క్, పవర్, ఎనర్జీ అనేటువంటిది గాని, మోడర్న్ ఫిజిక్స్, రేస్ అండ్ వేవ్ ఆప్టిక్స్ అనేటువంటివి గాని, థర్మోడైనమిక్స్ కానీ, సో, ఇవి మనం కవర్ చేయగలిగినట్లయితే సుమారు మనకి 80-20 క్వెషన్స్ అనేటువంటిది వస్తాయి. ఓకే. నెక్స్ట్ అదే కెమిస్ట్రీ అనేటువంటిది తీసుకున్నట్లయితే జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మనకి ఈజీగా 5-6 క్వెషన్స్ వస్తే ఒక్కొక్కసారి 7 క్వెషన్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. 6-7 కూడా. సో, అన్నీ బేసిక్స్‌ని అంటే దాని అప్లికేషన్ మీద క్వెషన్స్ అనేటువంటిది రైజ్ చేస్తా ఉంటారు. స్టెబిలిటీ మీద అడగొచ్చు. సో, పీకే వాల్యూ మీద అడగొచ్చు. సో, బెసిసిటీ మీద అడగొచ్చు. ఓకే. ఎసిడిక్ నేచర్ అంటే ఇలాంటి కాన్సెప్ట్స్ మీద మనకి అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, కెమికల్ బాండింగ్ నుంచి కానీ, కోఆర్డినేషన్ కాంపౌండ్స్ కానీ, నెక్స్ట్ థర్మోడైనమిక్స్, ఈక్విలిబ్రియం, పీ బ్లాక్ ఎలిమెంట్స్, సొల్యూషన్స్, నెక్స్ట్ ఇక్కడొచ్చేసరికి ఎలక్ట్రోకెమిస్ట్రీ, అటామిక్ స్ట్రక్చర్, బయో మాలిక్యూల్స్ అండ్ పాలిమర్స్ ఇలాంటిది ఏవైతే ఉన్నాయో వీటి నుంచి ఎక్కువ క్వెషన్స్ అనేటువంటిది కవర్ చేయడానికి అవకాశం ఉంది అనమాట. ఓకేనా? సో, అయితే మరి ఈ వీటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎలాంటి షార్ట్ కట్స్‌తో ప్రిపేర్ అయితే
ఏ విధంగా మనం ఈ కాన్సెప్ట్స్‌ని ప్రిపేర్ అయితే ఎగ్జామ్‌లో మనం అనుకున్నటువంటి లక్ష్యానికి చేరుకోగలుగుతాం. దానికోసం మీకు ప్రాపర్ గైడెన్స్ అనేటువంటిది కూడా కావాల్సొస్తుంది. మీరు ఓన్‌గా చదువుకోగలిగితే ఖచ్చితంగా వెల్ అండ్ గుడ్. ఓకే. సో, లేదు అలా చదువుకోవడానికి అవకాశం లేదు. అలా అని అక్కడి నుంచి మీరున్నటువంటి ఊరి దగ్గర నుంచి సో, దగ్గరలో ఉన్నటువంటి సిటీకో లేదు హైదరాబాద్ అనో, ఇలా విజయవాడనో సంథింగ్ ఇలాంటి కొన్ని ఏరియాల్లోకి వచ్చి మీరు ఆ కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అయ్యి అక్కడ ఉండటానికి హాస్టల్‌లో జాయిన్ అయ్యి, ఆ నెల 15 రోజులు మీకు ఆ ఫుడ్ అనేది సరిపడపోక సో, ఇబ్బందికి గురవ్వటం ఇలాంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలి అనుకుంటే దానికి కూడా ఒక ఆల్టర్‌నేటివ్ అనేది ఉంది. అదే ఏంటి అంటే ఆన్‌లైన్ కోర్సెస్ అనమాట. అంటే క్రాష్ కోర్స్. మీకు లైవ్ సెక్షన్స్ అనేటువంటిది లైవ్ సెషన్స్ జరగబోతున్నాయి. సో, ఈ బ్యాచ్ అనేది ఎప్పటి నుంచి ఉంటుందంటే ఆంధ్ర విద్యార్థులకి 21 మార్చ్ నుంచి బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఇది కంప్లీట్‌గా లైవ్ బ్యాచ్ అండి. అంటే మీరు ఇంటి దగ్గర నుంచి పీసీతో గానీ, ల్యాప్‌టాప్‌తో గానీ, ఓకే. సో, మొబైల్‌తో గానీ, ట్యాబ్‌తో గానీ కనెక్ట్ అవుతారు. సో, ఇక్కడి నుంచి ఫ్యాకల్టీ కనెక్ట్ అవుతారు. సో, మీకు ఆ షెడ్యూల్ ఏదైతే ఇచ్చున్నామో ఈ 45 డేస్‌కి మీకు ముందుగానే ప్రతిరోజు ఏ క్లాస్ ఉంటుంది, ఆ టైమింగ్స్ ఏంటి, మీకు ఆ లాగిన్ ఐడీస్, ఆ క్రెడెన్షియల్స్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయన్నమాట. ఓకేనా. ఒకసారి మీరు ఎన్రోల్ చేసుకున్న తర్వాత అవన్నీ కూడా ప్రతిరోజు మీకు అప్డేట్ అనేటువంటిది వచ్చేస్తాయి. ఆ టైంకి మీరు లాగిన్ అయ్యి చూసుకోవచ్చు. ఆ క్లాసెస్ వినొచ్చు. ఒకవేళ ఆ టైంలో మీరు వినలేకపోతే అది ఆల్రెడీ రికార్డ్ అయ్యి ఉంటుంది కాబట్టి ఆ క్లాస్‌ని వినొచ్చు. బెటర్ ఏంటంటే మీరు ఆ లైవ్ సెక్షన్స్‌కి రావటమే బెటర్ అనమాట. మీరు డైరెక్ట్‌గా ఫ్యాకల్టీతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే. సో, ఈ ఈఏపీ సెట్ 2026ని దృష్టిలో పెట్టుకొని ఈ క్రాష్ కోర్స్‌ని డిజైన్ చేయడం జరిగింది. సుమారు 45 డేస్ దట్ 250+ అవర్స్ అనేటువంటిది కవర్ చేసే విధంగా ఈ క్రాష్ కోర్స్ ఉంటుంది. మరి దానికోసం మీరు ఎలా ఎన్రోల్ అవ్వాలి? ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో దీన్ని స్కాన్ చేసినట్లయితే డైరెక్ట్‌గా ఆ వెబ్ పేజ్‌కి తీసుకెళ్తుంది. ఇప్పుడు ఈ వీడియో వింటున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ క్రాష్ కోర్స్‌లో జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే ఈ వీడియోని పాజ్ చేసి ఓకే. సో, ఈ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసుకోండి. డైరెక్ట్‌గా వెబ్ పోర్టల్‌కెళ్తుంది. అక్కడ మీకు ఈఏపీ సెట్ అని కనిపిస్తుంది. ఆ పేజ్ కింద స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మీకు కనిపిస్తుంది. సో, అక్కడ ఎన్రోల్ నౌ అని ఉంటుంది. ఆ ఎన్రోల్ నౌని క్లిక్ చేసినట్లయితే మీరు ఈజీగా ఆ కోర్స్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు. అయితే ఈ కోర్స్ ఫీ అనేటువంటిది ఎంతుంటుంది? మీరు ఇందాకడ నుంచి ఇదంతా విషయం చెప్పిన తర్వాత ఈ కోర్స్ అని నేను మొదలుపెట్టాను. ఈ కోర్స్ ఏదో కొన్ని వేలల్లో లేదంటే లక్షల్లో ఇలా ఉంటుందని లక్షల్లో అలా ఏమి ఉండకపోవచ్చు కానీ వేలల్లో ఉంటుందని మీరు అనుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. కానీ అలా ఏం లేదండి. ఈ కోర్స్ ఫీ అనేది రూ. 999 అంటే రూ. 1000 కదా మాస్టరు. మళ్ళీ దీనికి ఆ జీఎస్టీ‌లా ఏదో సంథింగ్ ఉంటే ఇయన్నీ కలిపితే రూ. 1000 దాటిపోతుంది కదా! సో, వేలల్లోనే కదా ఉంటున్నది అని మీరు అనొచ్చు. లేదు. సో, దీనిలో ఎవరైతే ముందుగా ఎన్రోల్ చేసుకుంటారో అటువంటి విద్యార్థులకి ఇదిగోండి ఈ క్రాష్ 40 అనేటువంటి కూపన్ కోడ్ ఉపయోగించుకొని 40% డిస్కౌంట్ అనేటువంటిది పొందొచ్చు. సో, ఇది ఎవరైతే ఎర్లీగా చేసుకుంటారో ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద ఈ కోడ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అటువంటి విద్యార్థులకి ఈ ఇన్ఫర్మేషన్‌ని ఫార్వర్డ్ చేయండి. సో, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. లైవ్ క్లాసెస్‌లో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.